విరాట్ వాళ్ళ అమ్మ అన్న మాటలకు చాలా బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ తనైతే అక్కడే అలా ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ అయితే, బావగారు ఏమైంది బావగారు, ఎందుకు అంత డల్గా కూర్చొని ఉన్నారు అని చెప్పి చంద్రకళ వెళ్ళి సరసాలాడుతూ ఉంటుంది. అది చూసి విరాట్కి చాలా కోపం వచ్చి ఇలా అంటూ ఉంటాడు, హే అసలు నీకు సిగ్గు అనేదే లేదు, నీ కారణంగా నాకు అసలు మనశ్శాంతి అనేదే లేదు, నువ్వే ఇదంతా చేసింది, నీ కారణంగా నాకు అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది అని చెప్పి చాలా కోపంగా లేచి నిలబడతాడు. అది చూసి చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న విరాట్ ఇలా అంటూ ఉంటాడు, అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు చేసిన పనికి నాకు చాలా కోపంగా ఉంది, అసలు మా నాన్న అక్కడ పడి ఉండడానికి కారణం నువ్వే, దానికి మా అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా, మా అమ్మ క్షణం నరకం అనుభవిస్తూ ఉంది, నీ కారణంగానే ఇదంతా జరిగింది, నువ్వే కానీ లేకపోయి ఉంటే ఇదేది జరుగుండేది కాదు కదా, మా జీవితంలోనికి రాకపోయి ఉంటే మేము మనశ్శాంతిగా ఉండేవాళ్ళం, నీ రాకతో ఇప్పుడు మేము చాలా సఫర్ అవుతున్నామని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయ్యి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక విరాట్ అయితే చంద్రకళని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. అది విని చంద్రకళ అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే ఆ మాటలు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసి చంద్రకళ చాలా ఏడుస్తూ అక్కడే అలా కూర్చొని ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.